స్త్రీమూర్తులందరికీ ప్రత్యేకంగా మీకు మీ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా స్త్రీ గురించి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ గ్రంథంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి, స్త్రీ యొక్క నిర్మాణం ఎలా జరిగింది, సమాజంలో స్త్రీకి ఎలాంటి గౌరవం ఇస్తుందో, సమాజం స్త్రీని ఏ విధంగా చూస్తుందో పరిశీలన చేసే ముందు అసలు బైబిల్లో స్త్రీ నిర్మాణం ఎలా జరిగింది, స్త్రీని దేవుడు ఎలా నిర్మించాడంటే పురుషుడి యొక్క పక్కటెముకలో నుంచి స్త్రీని చేశాడు. దేంట్లో చేశాడు? పక్కటెముకలో నుంచి చేశాడు. ఆ పక్కటెముక దేనికి దగ్గరగా ఉంటుంది? శరీరంలో ఉన్న అవయవాల్లో పక్కటెముక దేనికి దగ్గరగా ఉంటుంది? హార్ట్కి దగ్గరగా ఉంది, గుండెకి దగ్గరగా ఉంది. అంటే దానిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, కొన్ని కుటుంబాల్లో లాగా స్త్రీ నెత్తినికి కూర్చోకూడదు, కొన్ని కుటుంబాల్లో లాగా స్త్రీ కామ కింద తొక్కబడకూడదు. స్త్రీ అనేది పురుషుడితో ఈక్వల్గా సమానంగా ఉండాలి. హల్లెలూయా. నిర్మాణాన్ని బట్టే మనకు అర్థమవుతుంది స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువ కాదు, ఇరువురు సమానంగానే ఉండి గృహ నిర్వాహకత్వం చేయాలి. అంటే కుటుంబాన్ని ఇద్దరు కలిసి నడిపించాలి, కట్టాలి కదా. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఆయన హృదయానికి దగ్గరగా ఉంచాడు మనల్ని. అంటే అన్నగారు మిమ్మల్ని పురుషులు పాదాల కింద ఉండాలని కాదు, తలపైన ఉండాలని కాదు, ఆయనతో సమానంగా హృదయానికి దగ్గరగా ఉంటూ సమానమైన గౌరవాన్ని పొందుకుంటూ స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి కుటుంబాన్ని కట్టాల్సిన బాధ్యత ఏ మీద పెట్టాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిస్తేనే పరిపూర్ణత వస్తుంది కదా. అయితే బైబిల్ గ్రంథంలో స్త్రీ గురించి వాక్యం ఏం బోధిస్తూ ఉంది? ఈరోజు ఏం చెప్పాలి? ఈరోజు స్త్రీలకు సంబంధించిన దినోత్సవం కదా ఆలోచన చేస్తే స్త్రీ అనగానే నా మైండ్లోకి వచ్చింది ఒక వాక్యం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. అందరూ తీయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు గోడ బెరుకును. ఈ వాక్యంలోనే స్త్రీ పాత్ర ఏ విధంగా ఉంటే ఎలాంటి రిజల్ట్ వస్తుంది. జ్ఞానవంతురాలు అయితేనేమో ఇల్లుని ఏం చేస్తుందంట? కడుతుందంట. అదే మూఢురాలు అయితే ఏం చేస్తుంది? తన చేతులతోనే తన ఇంటిని ఓడ పెరుగుతుంది. సరే, ఇక్కడ ఇల్లు కట్టడం అంటే ఏంటి? జ్ఞానవంతురాలు ఇటుకలతో ఇల్లు కడుతుందనా? దాని అర్థం ఇల్లు కట్టడం అంటే ఏంటి? ఇటుకలతో గోడలు కట్టడమా? కాదు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి సంబంధాలను, విలువలను నిర్మించడం ఏంటండి? ఇంట్లో ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఉన్న సంబంధాలను నిర్మించాలి, వాళ్ళకి విలువలను కూడా నేర్పించాలి. ఆ బాధ్యత జ్ఞానవంతురాలైన స్త్రీ మీద దేవుడు పెట్టాడు. స్త్రీ గృహ నిర్వాహకత్వంలో ఎలాంటి పాత్ర పోషించాలయ్యా అంటే ఇల్లును కట్టాలి. జ్ఞానవంతురాలుగా ఉంటే, జ్ఞానవంతురాలైన స్త్రీ అయితే ఏం చేస్తుంది? మంచి సంబంధాలను ఏర్పాటు చేస్తుంది. కుటుంబంలో ఉన్న వారితో చక్కని సంభాషణ చేస్తూ వాళ్ళకి మధ్యలో మంచి సంబంధం, పిల్లల మధ్యలోనూ వారి బంధువుల మధ్యలోనూ ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో సమాధానంగా ఉంటూ, అందరితో సమానంగా ఉంటూ, అందరి మధ్యలో ఎలాంటి సంబంధాలని ఏర్పాటు చేయాలి? జ్ఞానవంతురాలు చక్కని సంబంధాలని ఏర్పాటు చేయాలి. అలాగే పిల్లలకి మంచి విలువలను కూడా నేర్పించాలి. ఏం నేర్పించాలి? పిల్లలకి విలువలతో కూడిన జీవితాన్ని వారికి నేర్పించాలి. విలువలు అంటే ఏంటి? విలువైన వస్తువులు కాపాడుకో, విలువైన డబ్బు సంపాదించు, ఇవి కాదు నేర్పించడం. విలువలు అంటే మనుషుల్ని ఎలా గౌరవించాలి, మనుషుల్ని ఎలా ప్రేమించాలి, మనకంటే పెద్దవారికి మనం ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి, సాటి మనిషికి మనం ఎలా సహాయపడాలి, ఆపదలో ఉన్న వారిని మనం ఎలా ఆదుకోవాలి, నా లాభమే నేను చూసుకోకుండా సొంత లాభం కొంత మానుకొని ఇతరులకు కూడా నేను సహాయపడాలి, నీవు ఇతరులకు సహకారిగా ఉండాలి, ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూసి చూడకుండా వెళ్ళిపోకుండా నీ చేతనైన సహాయం వారికి చేయాలి, నీ ఆహారం నీదే అనుకోకుండా నీకు పెట్టినటువంటి లంచ్ బాక్స్ నువ్వు ఒక్కడివే తినకుండా ఇంకా ఎవరైనా ఉంటే నీ స్కూల్లోనూ పిల్లలు షేర్ చేసుకోండి. షేరింగ్ లో ఉంటుంది ప్రేమ, కేరింగ్ లో ఉంటుంది ప్రేమ. ఈ విలువలన్నీ కూడా తల్లి
చిన్ననాటి నుంచే పిల్లలకు నేర్పించాలి. ఆహారం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి నువ్వు ఆహారాన్ని పెట్టు. ఎవరికైనా పెన్సిల్ లేదా, ఎరేజర్ లేదా, నీ దగ్గర ఉన్న దగ్గర దాన్ని షేర్ చేయి. ఎంతసేపు నాది, నా పెన్సిలు, నాది 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 నాకే అనేటువంటి స్వార్థం కాకుండా పిల్లలకి విలువలు నేర్పించడం అంటే అదే. స్త్రీలతో ఎలా గౌరవంగా నడుచుకోవాలో, పురుషులతో నువ్వు ఎలా మాట్లాడాలో, స్త్రీకి ఉండవలసిన విలువలు స్త్రీకి నేర్పించాలి, పురుషులకు నేర్పించాల్సిన విలువలు పురుషులకి నేర్పించాలి. పురుషుడు ఎలా ప్రవర్తించాలో, స్త్రీ ఎలా ప్రవర్తించాలో, ఆపోజిట్ జెండర్తో నువ్వు ఎలా బిహేవ్ చేయాలో, ఈ విలువలన్నీ ఎక్కడ నేర్పిస్తారు, ఎక్కడ నేర్పించబడతాయి? మొదట తల్లి ఒడే పిల్లవాడికి పాఠశాల. పిల్లలకి పాఠశాల, మొదటి పాఠశాల ఏంటి? అయితే ఆ తల్లి జ్ఞానవంతురాలు అయి ఉంటే ఈ విలువలు నేర్పించాలి. జ్ఞానవంతురాలు అందుకే తన ఇల్లు కట్టుకుంటుందని వాక్యం బోధిస్తుంది. జ్ఞానవంతురాలు బాలుడు నడవలసిన త్రోవను వాడు చిన్నవాడిగా ఉన్నప్పుడే వాడికి నేర్పించాలి. వాడి విలువలను నేర్పించాలి. విలువలతో కూడిన భక్తి విధానాన్ని నీ బిడ్డలను నేర్పించాలి. ఉగ్గు పాలతోనే వాళ్ళకి విలువలను రంగరించి దేవుని యందు భయము భక్తి వాళ్ళకి నేర్పిస్తూ, దేవుని వాక్యం పట్ల వాళ్ళకి ఆసక్తిని కలిగిస్తూ, దేవుని మీద ప్రేమ కలిగేలాగా, దేవుని పాటల మీద వాళ్ళకి ఆసక్తి కలిగేలాగా, దేవుని మాటల మీద వాళ్ళకి ఆసక్తి కలిగేలాగా నీవు నీ కుటుంబాన్ని కట్టాలి. చిన్నవారుగా ఉన్నప్పుడే వాళ్ళని నువ్వు సరైన త్రోవలో డైరెక్ట్ చేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు నీ మాట ఎంత మాత్రం వినరు. అందుకని జ్ఞానవంతురాలైన స్త్రీ పిల్లలకి ఏమి నేర్పించాలి? విలువలను నేర్పించాలి, సంబంధాలు నేర్పించాలి. సాటి వ్యక్తితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, ఎదుటి వాడితో నీ రిలేషన్ ఎలా ఉండాలి, యారగెంటుగా ఉండాలా. చిన్నప్పుడు పిల్లలు కొన్ని పదాలు నేర్చుకుని వచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే సంతోషపడి సంగలు కొట్టుకోకూడదు. అది తప్పు అని వాళ్ళకి నేర్పించాలి. ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించాలి. ఇవన్నీ ఎవరు నేర్పించాలి? తండ్రికి కూడా బాధ్యత ఉంది, కానీ తల్లి ఒడిలోనే పిల్లవాడు ఎక్కువగా ఉంటాడు కనుక చిన్ననాటి నుంచి తల్లి ఆ ఒడిలో ఒక పాఠశాలలాగా పిల్లలకి నేర్పిస్తూ వెళ్ళాలి. అదే ఇల్లు కట్టుకోవడం అంటే. ఇటుకలతో ఇల్లు కట్టడం పురుషులు కడతారు, కానీ స్త్రీ ఎలాంటి ఇల్లు కట్టాలి? విలువలతో కూడిన ఇల్లు కట్టాలి, సరైన సంబంధాలతో కూడిన ఇల్లు కట్టాలి. చిన్ననాటి నుంచి నువ్వు కట్టే ఈ పునాది మీదే నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. నీ కుటుంబ భవిష్యత్తు, నీ తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంది, నీ చేతిలోనే ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టాలి. జ్ఞానవంతురాలని బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆమె ఒక నిర్మాణకర్త. తన తరాలను నిర్మించే ఒక నిర్మాణకర్త, నెక్స్ట్ జనరేషన్స్ నిర్మించే ఒక నిర్మాణకర్త ఆవిడ. అది ఎలాంటి పునాది అయి ఉండాలి? ఇప్పుడు మనకు ఒక భవనాన్ని నిర్మించాలి అంటే పునాది కనిపిస్తుందా? భవనం పైన కనిపిస్తుంది, కానీ పునాది కింద ఉంటుంది కదా. అడుగులు వేయబడిన, భూమి లోపల వేయబడిన పునాది కనిపిస్తుందా? కానీ పునాదికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఆ పునాది లేకపోతే పైన వచ్చిన బిల్డింగ్ కనబడుతుందా? రేపొద్దున నీ పిల్లలు ఎంత అభివృద్ధి చెందినా, ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినా దానికి పునాది నువ్వే. నువ్వు వేసే పునాదే, నువ్వు నేర్పే విలువలే, నువ్వు నేర్పిన ఆ సంబంధాలే, అవి కింద పునాదిగా నిలబడితే పైన భవనం నిలబడుతుంది, కనిపిస్తుంది, అందరికీ ఆ అభివృద్ధి కనిపిస్తుంది. సో స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ మొట్టమొదట ఏం చేయాలంటే ప్రార్థన అనేటువంటి ఒక పునాదిని వేయాలి. ఎందుకంటే స్త్రీ ప్రార్థన అంట ఆ ఇంటికి ఒక అదృశ్య పునాది అంట. కనిపించిన పునాది ఏంటో తెలుసా? స్త్రీ నువ్వు చేసేటువంటి ప్రార్థన. మీరు చేసే ప్రార్థన అది గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది మీ పిల్లల్లో, మీ కుటుంబంలో, మీ సమస్యల్లో. తెలుసా? ఇప్పుడు హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంది, మీకు తెలుసు కదా హన్నా గురించి. ఆమె పరిస్థితి మీ అందరికీ బాగా తెలుసు. చూద్దానండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఆ హన్నా గురించిన విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ప్రాముఖ్యంగా మీకు ఆ హన్నా గురించి కంప్లీట్గా తెలుసు అని నేను భావిస్తున్నాను. హన్నా భార్య పేరు ఎల్కానా. ఎల్కానానేనా? ఆ ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు, పెనిన్నా, హన్నా. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. ఆ పిల్లలు లేని పరిస్థితుల్లో ఏం జరుగుతూ ఉందంటే చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించుండగా, ఏ రీతిగా చేస్తుంది? 6వ వచనం చూడండి.
యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. హల్లెలూయా. హన్నా పరిస్థితి ఎలా ఉందంటే, తన సవతి అనొచ్చు కదా, ఆవిడ పిల్లలు ఉన్నారు, ఈవిడికి పిల్లలు లేరని ఆమెని బైబిల్ ఏం చెప్తుంది? వైరి అంటుంది. వైరి అంటే ఏంటిదని అర్థం? శత్రువులాగా చూస్తుంది. ఈవిని చూసి ఏమంటుంది? ఈవిడంట కోపం రేపుతుందంట, కోపం పుట్టిస్తుందంట. ఆమెకు కోపం పుట్టించినప్పుడు ఆమె ఏం చేస్తుంది? భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత అన్న జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, కుటుంబంలో ఎవరైనా సరే మనకి కోపాన్ని రేపుతున్నప్పుడు, కోపం వచ్చినప్పుడు జ్ఞానవంతురాలైన స్త్రీ ఎలా నడుస్తుందో ఈరోజు మనం చూస్తున్నాం. అన్న జ్ఞానవంతుడు. ఆమె ఎలా ప్రవర్తించింది, ఆమె కుటుంబాన్ని ఎలా కట్టుకుంది, సమస్యను ఎలా హ్యాండిల్ చేసింది, ఈరోజు మనం చూస్తున్నాం. హన్నాకి ఆమె తోడికోడలు అనాలా, ఏమనాలా? ఆమె సవతి అనాలా? తోడికోడలు వేరు, సవతి కదా. ఆమె ఈమెకి కోపం రేపుతూ ఉంది. ప్రతిసారి ఏటేటా అదే పని చేస్తుంది. కోపం రేపుతుంది. ఈమెం చేస్తుందంట? కోపం వచ్చినప్పుడు భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటాం. మీరు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా మిమ్మల్ని ఆ అన్నా ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, ఆ పెళ్ళిన మిమ్మల్ని ఓకే కోపం వచ్చేలాగా మాట్లాడుతూ ఉందనుకోండి, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అది మీ విజ్ఞతగా వదిలేస్తాం. కానీ ఇక్కడ హన్నా జ్ఞానవంతురాలై, జ్ఞానం కలిగిన ఆమె ఎలా ఏడుస్తూ, ఉపవాసం ఉండి ఏడుస్తూ, తర్వాత ఆమె ఏం చేస్తుందో చూడండి ఒకసారి. కాదు 12వ వచనంలో చూద్దాం. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. అయితే ఆ సేవకుడు ఈ ప్రార్థన చూసి ఎలా అనుకుంటున్నాడు? 16వ వచనంలో చూడండి. ఆమె కోపం వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుందో మీకు ఎగ్జాక్ట్గా 16వ వచనంలో కనిపిస్తుంది. ఈ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుండెను. హల్లెలూయా. ఆమెకు అత్యంత కోపం వచ్చేసింది. పెళ్ళిన మీద అత్యంత కోపం వచ్చేస్తే ఆ కోపాన్ని ఎలా చూపిస్తుంది ఈవిడ? దేవుని సన్నిధికి వెళ్ళి, యెహోవా సన్నిధికి వెళ్ళి మౌనంగా పెదవులు కదులుతూ, పైకి సౌండ్ కూడా రాకుండా తనలో తను మూలుగుతూ నిట్టూర్పులు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. బాగా కోపం వస్తే మనం ఏం చేస్తాం? ఆమె తిండి మానేసింది, అది మనం కూడా చేస్తాం. ఆమె ఏడ్చింది, అది మనం కూడా చేస్తాం. తిండి మానేసి ఏడుస్తూ కూర్చుంటాం. తర్వాత ఏం చేస్తాం? ఆ కోపం వచ్చినప్పుడు కోపానికి కారకులైన వారిని ఎన్ని బూతులు తిడతాం, వాళ్ళు ఎంత సనుక్కుంటాం, ఎంత గొనుక్కుంటాం. కానీ ఇక్కడ హన్నా ఏం చేస్తుంది? అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనిచుంటిని. నన్ను పనికిమాలిన దానిలాగా ఎంచొద్దు. నేను ద్రాక్షరసం తాగాను, తాగుబోతుని, మత్తురాలని అనుకోవద్దు. నా కోపం వచ్చింది. ఆ కోపాన్ని నేను ఎక్కడ వ్యక్తపరుస్తున్నానంటే దేవుని సన్నిధిలో కూర్చుని నిట్టూర్పులు విడుస్తూ, పైకి కూడా వినపడకుండా దేవునికి మాత్రం వినపడితే చాలనుకుంటా ఆమె గోడంతా బల్లబెట్టుకుంటుంది. నాకేంటి బాధ? జ్ఞానవంతురాలు ఏం చేయాలో తెలుసా? మీ ఇంట్లోనో సమస్యలుండే, మీ తోడుకోడలతోనో, అత్తతోనో, లేకపోతే భర్తతోనో ఏ సమస్యలున్నా మీరేం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆ కోపాన్ని చూపించాలి. ఎలా చూపించాలి ఆ కోపాన్ని? ఇశ్రాయేలీయులాగా సనుగుతూ గొనుగుతూ కాదు, ప్రార్థన రూపకంగా నీ బాధనంతా వ్యక్తపరచాలి ఆయన సన్నిధిలో. జ్ఞానవంతురాలైన స్త్రీ ప్రార్థన అనే పునాది వేస్తుంది. ఏ విధంగా వేస్తుంది ఆ పునాది? బాధ కలిగినప్పుడు ఆ బాధను దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తూ, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఆ సమస్య గురించి దేవుని దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. నిట్టూర్పులు విడుస్తూ, నీ దుఃఖాన్ని నిట్టూర్పులు విడుస్తూ ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. మీ అక్కకో, చెల్లికో, తల్లికో, నీ ఫ్రెండ్కో ఫోన్ చేసి నాకు ఎంత బాధ వచ్చేసిందో తెలుసా, ఏమన్నారో తెలుసా, నన్ను ఎంత బాధ పెడుతున్నారో తెలుసా, మా అత్తగారు ఏమన్నారో తెలుసా, నా భర్త ఏం చేశాడో తెలుసా నీకు, నేను ఏమైపోవాలి, నా బ్రతికేంటి, నువ్వు గుండెలు బాధిత నా దగ్గర ఏడ్చావనుకో ప్రయోజనం ఏమైనా ఉంటుందా? పైపెచ్చు వాళ్ళని ఇంకా నీకు అలుసైపోతాను వాళ్ళ ముందు. నీకు తెలియట్లా, నీ ముందు వాళ్ళు చక్కగా కవరింగ్ మాటలు మాట్లాడతా, వెనకాల అక్క నేనున్నానని నీకు చెప్తా, పక్కన వేరే వాళ్ళకి ఫోన్లు చేసి ఇలా జరిగింది నేను అన్నానని చెప్పకే. నువ్వు మనసులో పెట్టుకో. ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఇంట్లో ఉన్న గుట్టును నువ్వేం చేస్తున్నావు? నీ సమస్యను నువ్వేం చేస్తున్నావు? దేవుడి పాదాల దగ్గర పెడుతున్నావా? 10 మందికి పంచుతున్నావా? తల్లి చెల్లైనా ఎవరైనా ఒకటేనండి. పెళ్ళైన తర్వాత భార్య, భర్త, పిల్లలు, మీరే ఒక కుటుంబం.
అత్త, మామ, ఇదంతా ఒక కుటుంబం. కుటుంబంలో జరిగిన విషయాలు రహస్యంగా ఉంచుకొని బాధ ఎవరు కలిగించినా ఆ బాధను తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టు. జ్ఞానవంతురాలు చేసే పని అది. జ్ఞానవంతురాలైన స్త్రీ ఇల్లు కట్టుకోవడం అంటే అదే. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది ఎవరు పెట్టినా భర్త వల్లే కలగవచ్చు, లేకపోతే భార్య వల్లే కలగవచ్చు, అత్త వల్లే కలగవచ్చు, నీ బంధంలో ఉన్న ఎవరి వల్ల నీకు బాధ కలిగినా ఆ బాధను తీసుకొని వెళ్ళి ప్రభువు పాదాల దగ్గర నిట్టూర్పులు విడుస్తూ ఆయనకు తెలియచాడు. దానికి సొల్యూషన్ దేవుడు ఇస్తాడు. ఇక్కడ హన్న ఆ బాధను తీసుకెళ్లి దేవుడి దగ్గర చెప్పినప్పుడు ఆమె చేసిన మోకాళ్ళ ప్రార్థనకి ఇశ్రాయేలీయులందరికీ ఒక ప్రవక్తనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. సమూయేలు వంటి ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి, గొప్పవాడిని దేవుడు ఇచ్చాడు. ఎలా సంపాదించుకుంది? గొడ్రాలని అందరి చేత నిందించబడుతున్న ఆ బాధను ఎక్కడ వ్యక్తపరచడాన్ని బట్టి ఆమె జ్ఞానంగా తన ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు ఆమెకి బంధువులు లేరంటారా? ఆమెకు అమ్మా నాన్న లేరా? బంధువులు లేరా? వాళ్ళ దగ్గరికి ఆమె ఏడిస్తే వాళ్ళు ఇస్తారా పిల్లల్ని? వాళ్ళు తీరుస్తారా సమస్యని? తెలిసినా కూడా మనం ఎక్కడికి వెళ్తాం? మరి జ్ఞానంగా మనం ఇల్లు కట్టుకుంటున్నట్ట మీరు ఆలోచన చేయాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడం అంటే ఎవరిలాగా? హన్నాలాగా దేవుడి దగ్గర నీ కోపాన్ని నువ్వు వ్యక్తపరచాలి. ఎవరి దగ్గర వ్యక్తపరచాలి? దేవుని దగ్గరే వ్యక్తపరచాలి. నువ్వు ఎవరి దగ్గర వ్యక్తపరచదు. అది నీ కోపం అయినా, నీ బాధ అయినా, నీ ఆనందం అయినా. ఓ ఫోన్ చేసి ఆనందం, ఇంట్లో మా ఆయన ఫ్రిడ్జ్ కొన్నాడు, నాకు నెక్లెస్ చేశాడు, తాడు చేయించాడు, నీకు తెలుసా? ఫోన్లు చేసి ఓ చెప్పేస్తాం, పొంగిపోతా. ఏది వచ్చినా నీకు, నీ భర్తకు, నీ కుటుంబానికి మాత్రమే ఉండాలి. గొప్పలు వద్దు. నీకు తెప్పులు వచ్చినా పంచుకోవద్దు, నీకు గొప్పలు జరిగినా పంచుకోవద్దు. అది తిరిగి మళ్ళీ నీ మీదకే చుట్టుకుంటుంది. రేపు ఏదో ఒక రోజు వాళ్ళకి ఏదో సమస్య వస్తుంది. అక్క, బాగా మీకు చైన్ చేయించాడు కదా, నాకు ప్రాణం మీదకి వచ్చింది అక్క, డబ్బులు కావాలి, కొంచెం చైన్ ఇస్తా, బ్యాంకులో పెట్టుకుంటా. ప్రేమ అడుగుతారు. సరే, నా చెల్లెగా అడుగుతుందని ఇస్తాం. సరే అమ్మ పెట్టుకో, తర్వాత ఇవ్వ. తీసుకునేటప్పుడు ఉన్న ప్రేమ తిరిగి నువ్వు అడుగుతుండే ఏంటి కంగారేంటి? ఇస్తారే, చేయలేగా, నువ్వు మెడలో పెట్టుకునేదేగా, బ్యాంకులో ఉంది, డబ్బులు లేవు, ఇప్పుడు ఉన్నప్పుడు ఇస్తావే. సంవత్సరాలు పెరిగిపోతా ఉండే, నీ బంధం ఏమవుతుంది? వివేకంగా ఉండాలి. వస్తా. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే పునాది వేయాలి. దానికి ఎగ్జాంపుల్ హన్నాని చూస్తాం కదా. ఇప్పుడు వివేకము కలిగిన మాట, ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీకు చైన్ గురించి. వివేకముతో కూడిన మాట ఉండాలి మనలో. మీకు అదే సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయంలో ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తారు. నాబాలు, అబీగయీలు అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తారు. అక్కడ ఒక మాట, ఒక మనిషి మాట్లాడిన మాట ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చిందో మీకు అక్కడ అర్థమవుతుంది. ఆమె తర్వాత చదువుకోండి రెఫరెన్స్లో. అక్కడ ఉన్న విషయం ఏంటంటే భర్త పేరు నాబాలు, భార్య పేరు అబీగయీలు. అబీగయీలు జ్ఞానవంతురాలు, కానీ నాబాలు మూర్ఖుడు అనమాట. మన నోటి నుంచి వచ్చేటువంటి ఒక మాట మన జీవితాన్ని, మన కుటుంబాన్ని పతనం చేసేటువంటి అవకాశం ఉంది. మన కుటుంబాన్ని కాపాడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ నాబాలు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆ మాటను బట్టి వచ్చిన పర్యవసానం ఏంటో తెలుసా? తన మీదకి ప్రాణాపాయం వచ్చేస్తుంది. తన మీదకే కాదు, తన కుటుంబంలో ఉన్న వారి అందరి మీదకి. ఒక్క పురుషుడు కూడా ఉండకుండా అందరినీ చంపేస్తానని దావీదు కోపంతో రేగిపోతా తనతో పాటు ఒక 400 మందిని వేసుకుని తను కూడా కత్తి పట్టుకుని నాబాలు ఇంటి మీదకి బయలుదేరాడు. నాబాలు వంశమే లేకుండా చేయాలి అని. ఈ విషయం ఎప్పుడైతే నాబాలు భార్య అయిన అబీగయీలుకి తెలిసిన వెంటనే అబీగయీలు ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావాలి అని వివేకంగా ఆలోచన చేసి వెంటనే ఆమె బయలుదేరింది. వారందరికీ చెప్పింది, కావాల్సిన ఆహారం అంతా సిద్ధపరిచింది, తీసుకుని వెళ్ళండి అని. ఈమె బయలుదేరి దావీదును ఎదుర్కొనడానికి వెళ్ళి దావీదు కనపడిన వెంటనే ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేసి ఆమె ఒక మాట మాట్లాడింది. ఇప్పుడు మాటలో ఉన్న పవర్ ఏంటంటే, మాట ఏంటంటే ఒక విత్తనం లాంటిది అనమాట.